ఈరోజు ఎగ్జామ్లో ఉన్న మ్యాథ్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కారు పార్కింగ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ 4 గంటలకు రూ. 60, 8 గంటలకు రూ. 100, 24 గంటలకు రూ. 260, 12 గంటలకు రూ. 180 అయిన అనుపాతంలో ఉన్న జత ఏది? సో ఇక్కడ మనకు అనుపాతం అంటే ఏంది? 4 వరుస సంఖ్యలు ఇచ్చినప్పుడు అంత్యముల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం అయితే అవి అనుపాతంలో ఉన్నాయంటాం. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఏమి వేయడం జరిగిందంటే ఏ అండ్ బి. ఇక్కడ ఏ అండ్ బిలో మనకి ఏమేమి ఉన్నాయంటే వరుస సంఖ్యలు 4, 60, 8, 100 ఉన్నాయి ఈ ఏ అండ్ బి లోపల. ఇవి అనుపాతంలో ఉన్నట్టే అంతిమ లబ్ధం ఇంటూ ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. కాబట్టి అంతిమ లబ్ధం 4 × 100 400, మధ్యముల లబ్ధం 6 × 48 0 480. ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఆన్సర్ ఇది కాదు. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. ఇక్కడ సెకండ్లో ఏసీ అన్నాడు. ఏసీ కాబట్టి ఏ మరియు సి. ఏ లోపల వరుస సంఖ్యలు ఉన్నాయి 4, 60, 24, 260. ఇక్కడ అంతిమల లబ్ధం మధ్యముల లబ్ధం. అంతిమల లబ్ధం 424, 400 కాబట్టి 4 × 8 2 కలిపితే 10. ఇక్కడ 6 4 20, ఇక్కడ 6 4 24, 6 12 13 14. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇంకొక 0. ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఆన్సర్ ఇది కూడా కాదు. నెక్స్ట్ బీసీ. బీసీ లోపల మనకి ఏమున్నాయి? మనకు 8, 100, 24, 260. ఇక్కడ కూడా అంతిమ లబ్ధం మధ్యముల లబ్ధం. మధ్యముల లబ్ధం 2400 అవుతుంది. అంతిమ లబ్ధం మనకు 800, 8 6 48, 8 16, 20. ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఏడి. ఇప్పుడు ఆన్సర్ డైరెక్ట్ ఏడి అవుతుంది. అయినా కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఏడి లోపల మనకు వరుస సంఖ్యలు ఏమున్నాయి? 4, 60, 12, 180. అంతిమ లబ్ధం మధ్యముల లబ్ధం. సో మధ్యముల లబ్ధం 12 6 72 కాబట్టి 720. ఇక్కడ 18 72. ఇది కూడా 720 కాబట్టి ఆన్సర్ ఏ మరియు డి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, రాధ తన కూతురు సీత కంటే 24 సంవత్సరాలు పెద్దది. మనం రాధ కూతురు సీత తీసుకుంటే రాధ వయసు సీత కంటే 24 సంవత్సరాలు పెద్దది కాబట్టి సీత ఎక్స్ అనుకుంటే రాధ ఎక్స్ ప్లస్ 24 అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్, 6 సంవత్సరాల క్రితం రాధ వయసు సీత వయసుకు 3 రెట్లు. 6 సంవత్సరాల క్రితం రాధ వయసు ఎంత ఉంటుంది అంటే -6 కదా. 6 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాలు తక్కువ ఉంటుంది. ఈ సీత కూడా 6 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాలు తక్కువ ఉంటుంది కాబట్టి సో 6 సంవత్సరాల క్రితం రాధ వయసు ఎక్స్ ప్లస్ 24 - 6, సీత వయసు ఎక్స్ - 6. అయితే రాధ వయస్సు సీత వయస్సుకు 3 రెట్లు. సీత వయస్సుకు 3 రెట్లు అనేది రాధ వయస్సుకు సమానం. ఈ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేస్తే సో ఎక్స్ 24 - 6 18 ఈజ్ ఈక్వల్స్ టు 3x - 6 18. ఈ ఎక్స్ని అక్కడ ఈ 18 ఇక్కడ తీసుకుని వస్తే 36 ఈజ్ ఈక్వల్ టు 2x. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18. మనకి ఏమడిగాడు? సీత ప్రస్తుత వయసు ఎంత? సీత ప్రస్తుత వయసు మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి ప్రస్తుత వయసు 18 ఇయర్స్. ఆన్సర్ 2. నెక్స్ట్, వృత్త వ్యాసార్థం 20% పెంచినప్పుడు దాని వైశాల్యంలో పెరుగుదల ఎంత? వృత్త వైశాల్యానికి సూత్రము πr². ఇక్కడ r 2 టైమ్స్ వచ్చింది కాబట్టి మనకు ఫార్ములా తెలుసు x + y + xy/100. ఈ సూత్రంలో మనకు rని 2 సార్లు 20% పెంచుతున్నాం కాబట్టి ఇక్కడ x 20, y కూడా 20. కాబట్టి 20 + 20 + 20 × 20/100. ఇక్కడ 20 + 20 40 ప్లస్ ఇక్కడ మనం కొట్టివేస్తే ఈ 2 జీరోలకు ఈ 2 జీరోలు 2 4. ఆన్సర్ 44%. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, సమాంతర చతుర్భుజం యొక్క 2 భుజాలు 4:3 నిష్పత్తిలో ఉన్నాయి. దాని చుట్టుకొలత 56 సెంటీమీటర్లైన ఆ 2 భుజాల పొడవులు. మనకు సమాంతర చతుర్భుజం తీసుకుంటే అందులో 2 భుజాలు, ఒకటి 4x ఉంటే ఇంకొకటి 3x ఉంది. వాటి యొక్క చుట్టుకొలత 52 అని ఇవ్వడం జరిగింది. అయితే చుట్టుకొలత అంటే అన్ని భుజాల యొక్క కొలతలు మొత్తం. ఇక్కడ మనకు సమాంతర చతుర్భుజం యొక్క ధర్మం ప్రకారం ఎదుటి భుజాలు పొడవులు సమానం కాబట్టి ఇది 4x అయితే దీనికి ఎదురుగా ఉన్నది కూడా మనకు 4x అవుతుంది. అలాగే ఈ 3x ఎదురుగా ఉన్నది కూడా 3x అవుతుంది. చుట్టుకొలత వీటి యొక్క మొత్తం 3, 4, 7, 4, 10, 14. 14x ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ 56 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 14 ఇక్కడ 14 14 x ఈజ్ ఈక్వల్ టు 4. అప్పుడు ఇక్కడ ఒక భుజం ఇంకోటి ఏమవుతుంది? ఇక్కడ x ప్లస్లో 4 పెడితే 4 4 16. ఇక్కడ కూడా x ప్లస్లో ఇక్కడ ఉన్న x ప్లస్లో 4 పెడితే 4 12. కాబట్టి అవి 16, 12. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6 అంకెల సంఖ్యలలో అంటే ఇక్కడ ఉన్న 6 అంకెల సంఖ్యలోనే అన్ని 6 అంకెల సంఖ్యలోనే మొదటి నుంచి 2 అంకెలు 2 చే, మొదటి నుంచి 3 అంకెలు 3 చే, మొదటి నుంచి 4 అంకెలు 4 చే, మొదటి నుంచి 5 అంకెలు 5 చే, మొదటి నుంచి 6 అంకెలు 6 చే భాగించబడే సంఖ్య. అంటే ఇక్కడ మనకు ఇన్ని సంఖ్యల యొక్క భాజనీయత సూత్రాలు మనకు తెలిసి ఉండాలి. 2, 3, 4, 5, 6 భాజనీయత సూత్రం ఫస్ట్ మనం సాధిద్దాం. ఒక్కొక్క సెంటెన్స్ని సాధించడానికి ట్రై చేద్దాం. మొదటి నుంచి 2 అంకెలు 2 చే. మొదటి నుంచి 2 అంకెలు అంటే ఇక్కడ మొదటి 2 అంకెలు 12, ఇక్కడ 14, ఇక్కడ 16, ఇక్కడ 12. ఇవన్నీ కూడా 2 చే భాగించబడాలంట. అన్ని సరి సంఖ్యలు కాబట్టి అన్ని భాగించబడతాయి. ఈ స్టేట్మెంట్ నుంచి మనకు ఆన్సర్ లభించట్లేదు. నెక్స్ట్ స్టేట్మెంట్ చూస్తాం. మొదటి నుండి 3 అంకెలు 3 చే. మొదటి నుంచి 3 అంకెలు అంటే 1 2 3, 1 4 3, 1 6 2, 1 2 3. ఇక్కడ 3 చే భాగించబడాలంటే 3 యొక్క భాజనీయత సూత్రము మనకు అంకెల మొత్తం కాబట్టి ఇక్కడ అంకెల మొత్తం 3 2 కలిపితే 5 1 కలిపితే 6.
ఇది 3చే భాగించబడుతుంది. ఇక్కడ అంకెల మొత్తం 3, 4, 8, 8 కాబట్టి ఇది భాగించబడదు 3చే. ఇక్కడ అంకెల మొత్తం 9 కాబట్టి ఇది భాగించబడుతుంది. ఇక్కడ అంకెల మొత్తం 6 కాబట్టి ఇది కూడా భాగించబడుతుంది. ఓకే, ఈ నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇక్కడ మొదటి నుంచి 4 అంకెలు 4చే భాగించబడాలి. మొదటి నుంచి 4 అంకెలు అంటే మనకు ఈ 1, 2, 3, 4 వరకు, ఇక్కడ 1, 4, 3, 6 వరకు, ఇక్కడ 1, 6, 2, 4 వరకు, ఇక్కడ 1, 2, 3, 6 వరకు. మనకు 4 యొక్క భాజనీయత సూత్రము చివరి 2 అంకెలు 4చే భాగించబడాలి. ఇక్కడ చివరి 2 అంకెలు 34 అని 4చే భాగించబడదు. కాబట్టి ఈ సంఖ్య ఈ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ ఇక్కడ ఇది ఆల్రెడీ రాంగ్ అయిపోయింది కాబట్టి దీన్ని మళ్ళీ చెక్ చేయం. థర్డ్ది 1624. 1624 లోపల చివరి 2 అంకెలు 24 4చే భాగించబడుతుంది. ఇది కూడా భాగించబడుతుంది. ఇలా ఇక్కడ కూడా 36 ఇది కూడా 4చే భాగించబడుతుంది. కాబట్టి ఈ 2 ఆప్షన్స్ మిగిలినాయి. ఇంకో నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం మనం. ఇక్కడ మొదటి నుంచి 5 అంకెలు 5చే, మొదటి నుంచి 5 అంకెలు ఫస్ట్ 2 మళ్ళీ చెక్ చేసే అవసరం లేదు. ఆల్రెడీ ఇది ఎలిమినేట్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ 5 సంఖ్యలు అన్నప్పుడు నీకు ఇక్కడ వరకు 5 వరకు, ఇది కూడా 5 వరకు. ఇక్కడ 5 యొక్క భాజన సూత్రం చివరిలో 0 కానీ 5 కానీ ఉండాలి. ఇక్కడ రెండింటికి 5 ఉంది కాబట్టి ఆ 2 కూడా 5చే భాగించబడతాయి. కాబట్టి ఇక్కడ కూడా ఆన్సర్ రాలేదు. నెక్స్ట్ లాస్ట్ చూద్దాం. లాస్ట్ ఏమని ఇవ్వడం జరిగింది? 6 అంకెలు. సో మొదటి నుంచి 6 అంకెలు 6చే భాగించబడతాయంట. మొదటి నుంచి 6 అంకెలు అంటే ఈ మొత్తం 6 సంఖ్యలు. ఆల్రెడీ 2 మనకు ఎలిమినేట్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఇవన్నీ 6చే భాగించబడాలి. ఒక సంఖ్య 6చే భాగించబడాలంటే అది 2చే మరియు 3చే రెండింటిచే భాగించబడాలి. కాబట్టి ఈ రెండిట్లో 2చే భాగించబడేది ఇది మాత్రమే, ఇది భాగించబడదు 2చే. కాబట్టి ఆన్సర్ 4. ఈ అన్ని స్టేట్మెంట్ని సాటిస్ఫై చేసే నంబర్ ఏది ఉందంటే ఆప్షన్ 4లో ఉన్న నంబర్ మాత్రమే. కాబట్టి ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 10, 20, 30లచే భాగించినప్పుడు వరుసగా 5, 15, 20 శేషాలు వచ్చే కనిష్ట సంఖ్య. కనిష్ట సంఖ్య రావాలంటే ఫస్ట్ వీటి యొక్క భేదం అనేది సేమ్ ఉందా లేదా చూస్తాం. అన్నిటి యొక్క భేదం 5 ఉంది. కాబట్టి మనకు వచ్చిన కాసాగు ఈ 10, 20, 30ల యొక్క కాసాగు నుంచి మనం ఏం చేస్తామంటే ఈ 5ను తీసేస్తాం. తీసేస్తే వచ్చే సంఖ్యని మనకు ఆ కనిష్ట సహజ సంఖ్య అవుతుంది. కాబట్టి 10, 20, 30ల కాసాగు 5 ఎక్కం తీస్తే 5 2 5 4 20 5 6 30. మళ్ళీ 2 ఎక్కం తీస్తే 2 ఎక్కం 2 2 2 3. ఇక్కడ మనకు కాసాగు 3 6 60. కాబట్టి మనకు ఆ సంఖ్య 60 - 5. ఈ 5 మైనస్ చేస్తున్నాం ఇక్కడ వచ్చిన భేదాన్ని. సో కాబట్టి 55. ఆన్సర్ 55. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వస్తువు ధర ముందు 25% పెరిగి తర్వాత 20% తగ్గింది. కాబట్టి శాతం మనకు తెలిసిన సూత్రం x + y + xy/100. ఇక్కడ ఫస్ట్ పెరిగింది కాబట్టి +25, తగ్గింది కాబట్టి -25, +25 × -25 డివైడెడ్ బై 100. ఇక్కడ ఈ -25 కాబట్టి నెక్స్ట్ 25 25 0 కాబట్టి 0 ప్లస్ ఇక్కడ 25 × 25 625. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి -/100. నెక్స్ట్ దీన్ని భాగిస్తే హారంలో 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి మనకు 2 పాయింట్స్ వెనక్కి జరుగుతుంది కాబట్టి -6.25. ఆన్సర్ మైనస్లో వచ్చింది కాబట్టి తగ్గింది అని అర్థం. కాబట్టి ఆన్సర్ ఫస్ట్ వన్ 6.25 తగ్గుదల. నెక్స్ట్ క్వశ్చన్. ఏబీసీ త్రిభుజంలో ఏబీసీ కోణాలు యాంగిల్ A = యాంగిల్ B/2 = యాంగిల్ C/6 అయిన కోణం C మరియు కోణం Bల మధ్య భేదం ఎంత అని అడుగుతుంది. ఇక్కడ మనం గమనిస్తే ఈ ఈక్వల్ టు ఉన్నదాన్ని ఇక్కడ ఈక్వల్ టు ఉన్నదాన్ని నిష్పత్తి లోపలికి మార్చొస్తే ఇక్కడ కింద హారంలో ఉన్నదే నిష్పత్తిగా మారుతుంది. ఇది మనకు తెలుసు కాబట్టి ఈ నిష్పత్తి 1:2:6 అవుతుంది. ఈ కింద ఉన్న హారాలు మాత్రమే మిగులుతాయి. ఈ = నిష్పత్తి లోపలికి మారుస్తాయి. కాబట్టి ఆ కోణాలు 1:2:6 నిష్పత్తిలో ఉన్నాయి కాబట్టి మనకు B మరియు Cల యొక్క భేదం అడిగిండు. B మరియు Cల యొక్క భేదం 4. అయితే మనకు త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీలు కాబట్టి ఈ 180 డిగ్రీలు మనకు 1:2:6 రూపంలో ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని భాగాలు? 6, 2, 8, 9 భాగాలు ఉన్నాయి. మనకు 4 భాగాలు ఎంత అని అడుగుతుండు. కాబట్టి 180లో 9 భాగాలు చేసి అందులో 4 భాగాలు మనకు అడుగుతుంది. 180లో 9 భాగాలు చేసి అందులో 4 భాగాలు మాత్రమే మనకు అడుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఇస్తాం. నెక్స్ట్ దీన్ని మనం కొట్టేస్తే 9 ఎక్కం 9 2 0 4 2 8 కాబట్టి 80. ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకు 4.27 అనేది మనకి ఇక్కడ వచ్చింది మరియు ఇక్కడ వచ్చింది. అదేవిధంగా ఇంకొక నెంబర్ ఏముంది? ఈ 3.51 అనేది మనకు 3 టైమ్స్ వచ్చింది. కాబట్టి ఈ యొక్క 4.27ని మనం ఎక్స్గా 3.51ని మనం వై అనుకుంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఇక్కడ x × x మైనస్ y × y డివైడెడ్ బై x + y అవుతుంది. ఎంత? ఇక్కడ x × x అంటే x² - y × y అంటే y² డివైడెడ్ కాబట్టి డివైడెడ్ బై x + y. ఇక్కడ మనం గమనిస్తే a² - b² రూపంలో ఉంది కాబట్టి x + y × x - y డివైడెడ్ బై x + y. ఇక్కడ x + y మరియు x + y కొట్టివేస్తే మనకు మిగిలేది x - y. ఇక్కడ మనకు x - y కాబట్టి x వాల్యూ మనకు 4.27, y వాల్యూ 3.51 కాబట్టి ఆ రెండింటిని తీసేయాలి. ఈ రెండింటిని తీసేస్తే మనకు ఆన్సర్ 4లో 7లో 1 పోతే 6, ఇక్కడ 12 లోపల 5 పోతే 7 పాయింట్, ఇక్కడ 3లో 3 పోతే 0. ఆన్సర్ 0.76. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 విభిన్న సహజ సంఖ్యల సగటు 40. వాటిలో చిన్న సంఖ్య 19 అయినా మిగిలిన 2 సంఖ్యలో సాధ్యమయ్యే మిక్కిలి పెద్ద సంఖ్య. మనకు 3 సంఖ్యలు ఇవ్వడం జరిగింది. అందులో చిన్న సంఖ్య ఒకటి 19 అంట,
ఆ తర్వాత మిగిలిన 2 సంఖ్యలు ఈ 19 కన్నా పెద్దవే. అవి x, y అనుకుంటే వాటి యొక్క సగటు రాశుల మొత్తం బై రాశుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 40 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ 3 అక్కడ పంపిస్తే 19 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 4 12 120. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 19 మైనస్ చేసి 101. ఇక్కడ మనం గమనిస్తే 19 అనేది మిగిలిన చిన్న సంఖ్య కాబట్టి ఈ మిగిలిన ఎక్స్ వైలు అనేవి 19 కన్నా పెద్ద సంఖ్య ఉండాలి. నేను 19 కన్నా పెద్ద సంఖ్య 20 అనుకుంటే ఎక్స్ ఒకవేళ 20 అనుకుంటే వై అనేది ఎంత అవుతుందో చూద్దాం. y ఈజ్ ఈక్వల్స్ టు 20 మైనస్ చేస్తే 81. కాబట్టి 81 అనేది మిక్కిలి పెద్ద సంఖ్య అవుతుంది. కాబట్టి ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్లైన దాని పరిధి మరియు వైశాల్యాల నిష్పత్తి అడిగాను. సో పరిధికి సూత్రము 2πr, నిష్పత్తి వైశాల్యానికి సూత్రము πr². మనం ఇక్కడ నిష్పత్తిలోనే ఏమైనా కొట్టివేస్తే తీసేద్దాం. పై క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ r మరియు ఇక్కడ ఇంకొక r క్యాన్సిల్ అయితే మనకు మిగిలేది 2:r మాత్రమే. ఇక్కడ r వాల్యూ మనకు ఆల్రెడీ 7 సెంటీమీటర్స్ ఇచ్చింది కాబట్టి నిష్పత్తి 2:7. నెక్స్ట్ క్వశ్చన్. 4x + 21 డిగ్రీస్ 5x - 3 డిగ్రీస్ రెండు సమాంతర రేఖలను తిర్యక రేఖ ఖండించగా ఏర్పడే సదృశ కోణాలు. మనం ఒకవేళ రెండు సమాంతర రేఖలు తీసుకుంటే వాటిని ఒక తిర్యక రేఖ ఖండిస్తే ఇవి సదృశ కోణాలు అవుతాయి. ఈ సదృశ కోణాలు మనకు సమానం. సదృశ కోణాలు సమానం కాబట్టి ఇక్కడ మనకు 4x + 21 అనేది 5x - 3కి సమానం. దీన్ని మనం సూక్ష్మీకరిస్తే ఈ 4x అక్కడ వెళ్తే 5x - 4x అవుతుంది కాబట్టి x మిగులుతుంది. ఈ -3 ఇక్కడ వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి 24. x అనేది 24 కాబట్టి ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, దీన్ని సూక్ష్మీకరిద్దాం. ఇక్కడ √81 అంటే 9 ప్లస్ ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ 0.81ని మనము 81/100గా రాయొచ్చు. ఇది రూట్ ఉంది కాబట్టి సో సపరేట్ రూట్ కాబట్టి 81 యొక్క రూట్ 9, 100 యొక్క రూట్ 10 కాబట్టి ఇక్కడ 10తో భాగిస్తే మనకు 0.9. ఒక అంకె ఎడమ వైపు జరుగుతాం పాయింట్ కాబట్టి ఇది 0.9 ప్లస్ ఇక్కడ మనం వి బోర్డ్ మాస్ సూత్రం ప్రకారము ఫస్ట్ మనం ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఈ సంఖ్యలు ఏముందో మనం సూక్ష్మీకరించి రాసుకుందాం. అదేవిధంగా ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ 0.0081ని మనం ఏ విధంగా రాయొచ్చు, 81 మనకు 1 2 3 4 4 అంకెల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 4 సున్నాలు. దీన్ని రూట్ చేస్తే 81 యొక్క రూట్ 9, ఇక్కడ 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి మనకి ఎన్ని అవుతుంది, 2 సున్నాలు అవుతుంది రూట్ చేస్తే. దీన్ని సూక్ష్మీకరిస్తే 2 పాయింట్లు ఎడమ వైపు జరగాలి కాబట్టి 0.09, ఇక్కడ 0.09 ఇంటూ అలాగే అండర్ రూట్ ఆఫ్ మనకు 10,000 ఇచ్చింది. 10,000 4 సున్నాలు అనేవి 2 సున్నాలే మిగులుతాయి కాబట్టి ఇది 100. ఇక్కడ మనకు వి బోర్డ్ మాస్ సూత్రం ప్రకారం ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాతనే అడిషన్ చేయాలి. ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ ఇది చేయాలి. ఇది చేసిన తర్వాతనే మనం అడిషన్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకు 100తో మల్టిప్లై చేస్తే 2 పాయింట్స్ కుడివైపు జరుగుతాయి కాబట్టి ఇక్కడ 9 అవుతుంది. ఆల్రెడీ మనకు 9 ఉంది ప్లస్ 0.9 ప్లస్ 9 కాబట్టి 9 + 9 18 ప్లస్ 0.9 కలిపితే 18.9 ఆన్సర్ 18.9. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంచిలో 50, 20, 10 నోట్లు 5:9:4 నిష్పత్తిలో ఉన్నాయా? వాటి విలువ 2350 అయిన ఆ నోట్ల సంఖ్య. మనకు తెలుసు కదా, నా దగ్గర సపోజ్ ₹5 కాయిన్ అనుకుందాం. ఇది ₹5 కాయిన్స్ నా దగ్గర 2 ఉంటే నా దగ్గర ఉన్న మొత్తం రూపాయలు ఎన్ని అవుతాయంటే 5 రూట్ల ₹10 అవుతాయి. సో ఈ తెలిసిన ఫార్ములా దీని ప్రకారమే మనము ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, నంబర్స్ ఇచ్చిండు, ఎన్ని నోట్లు ఉన్నాయి ఇచ్చిండు 5:9:4 కాబట్టి ఇక్కడ ఫస్ట్ ₹50 తీసుకుందాం. నా దగ్గర ₹50 యొక్క కాయిన్స్ లేదా నోట్స్ ఎన్ని ఉన్నాయంటే 5x ఉన్నాయి. అయితే మనకు ఆ 5x ఉన్నప్పుడు నా దగ్గర మొత్తం ఎన్ని రూపాయలు ఉన్నట్టు ₹50 అంటే ఈ రెండింటికి మల్టిప్లికేషన్ 5 5 25 250x. అదేవిధంగా ₹20 కాయిన్ లేదా నోట్ ఉండి అవి ఎన్ని ఉన్నాయంటే మనకు 9x అన్నాడు కాబట్టి 9x ఉంటే వాటి యొక్క విలువ ఎంత అవుతుందంటే 9 180x. అదేవిధంగా ₹10 యొక్క కాయిన్స్ నాతో ఎన్ని ఉన్నాయి 4x ఉన్నాయి కాబట్టి వాటి యొక్క విలువ 40x అవుతుంది. మొత్తం విలువ ఈ ₹50 విలువ ₹20 ₹10 యొక్క వీటి యొక్క మొత్తం విలువ మనకి ఎంత అవుతుంది, వీటి యొక్క ప్లస్ మనకి ఎంత అవుతుంది 0 5 12 17 1 దశకిలం 420x అవుతుంది. అయితే కానీ మనకు లెక్క ప్రకారం ఈ 420x యొక్క విలువ ఎంత అంటే 2350 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము కొట్టివేస్తే ఎక్స్ని సాధించడానికి ట్రై చేస్తే ఈ 0 0 47 ఎక్కం 47 5 కాబట్టి x ఈజ్ ఈక్వల్స్ టు 5. మనకేమడిగిండు ఆ నోట్ల సంఖ్య ఎన్ని ఉన్నాయి మనకు 5x 9x 4x మొత్తం ఎన్ని ఉన్నట్టు 5కి 4 వెళ్తే 14 ఒక 4 18x ఉన్నాయి. 18x రావాలి కాబట్టి మనకు 18x విలువ ఎంత, 18x కాబట్టి x విలువ మనకు 5 వచ్చింది కాబట్టి 18 5 90 కాబట్టి ఆన్సర్ 90. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అర్థం కాకుంటే ఇదే క్వశ్చన్ని మళ్ళీ ఒకసారి చూడండి. అలాగే ఏబిసిడి అనే సమాంతర చతుర్భుజంలో ఏబి ఒక సమాంతర చతుర్భుజం ఉంది. అందులో ఏబి అనేవి సమాంతరాలు, ఏబిసిడి సమాంతర చతుర్భుజంలో సో ఈ ఏబి ఈ ఏసీలు సమాంతరాలు. అందులో కోణం బి అనేది 100 అని ఇవ్వడం జరిగింది. అయినా యాంగిల్ A+C ఎంత అంటే ఇది ఎంత. మనకు సమాంతర చతుర్భుజం యొక్క ధర్మాలు చూస్తే మనకు ఎదుటి కోణాలు సమానం కాబట్టి ఒకవేళ ఇది x అయితే ఇది కూడా x అవుతుంది.
అలాగే ఇది బి అనేది 100 అయితే మనకి ఇది కూడా 100 అవుతుంది. కాబట్టి మొత్తం అన్ని కోణాల మొత్తం 360 కాబట్టి 360 ఈజ్ ఈక్వల్ టు వీటి యొక్క మొత్తం 2x, వీటి యొక్క మొత్తం 200. మనకేం అడిగిండు? మనకు అడిగింది మొత్తం వీటి మొత్తము ఏసీల మొత్తం. ఏసీల మొత్తం 2x కదా! మనకు కావాల్సింది 2x. 2x ఈక్వల్ టు ఈ 200 అక్కడ పంపిస్తే 160. ఆన్సర్ 160. ఇక్కడ మనకు x కనుక్కునే అవసరం లేదు. డైరెక్ట్ 2x అడిగింది కాబట్టి. నెక్స్ట్ క్వెషన్. ఏబీసీడీ చతుర్భుజంలో కర్ణం ఏసీ 10 సెంటీమీటర్లు, ఏసీపై శీర్షాలు బి మరియు డికి ఇచ్చిన లంబాలు 5 సెంటీమీటర్, 6 సెంటీమీటర్ పొడవు కలిగి ఉంటే ఏబీసీడీ చతుర్భుజం వైశాల్యం ఎంత? ఒక చతుర్భుజం తీసుకోవడం జరిగింది. చతురస్రం కాదు ఇది, చతుర్భుజం అంటే అన్ని భుజాలు వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడ ఏబిసిడి అనుకుంటే ఏసీ అనే కర్ణం యొక్క పొడవు మనకు 10 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఏసీపై బి నుంచి మరియు డి నుంచి ఈ రెండింటి నుంచి లంబాలు గీయడం జరిగింది. బి నుంచి లంబం గీస్తే ఇది, అదేవిధంగా డి నుంచి లంబం గీస్తే ఇది. బి నుంచి గీసిన లంబం పొడవు 5 సెంటీమీటర్లు, డి నుంచి గీసిన లంబం పొడవు 6 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. అయితే ఈ చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత? మనకు చతుర్భుజ వైశాల్యం యొక్క సూత్రం మనకు డైరెక్ట్ తెలుసు కాబట్టి వైశాల్యం ఈజ్ ఈక్వల్స్ టు 1/2 డి ఇంటూ h1 ప్లస్ h2. వైశాల్యం సూత్రం ద్వారా కూడా చేయొచ్చు, లేదా రెండు త్రిభుజాలు ఉన్నాయి కాబట్టి రెండు త్రిభుజాల యొక్క వైశాల్యాలు కలిపి కూడా చేయొచ్చు. మనకి ఇక్కడ ఏబీసీ త్రిభుజము వైశాల్యం ప్లస్ త్రిభుజం ఏసీడీ వైశాల్యం కలిపినా కూడా మనకు ఆన్సర్ వస్తుంది. లేదా సూత్రం డైరెక్ట్ ఉంటుంది, సూత్రం ద్వారా చేద్దాం. ఇక్కడ ఫస్ట్ సూత్రం ద్వారా చేద్దాం. 1/2 డి విలువ 10, h1 విలువ 5, ఇంకొక h2 విలువ 6. ఇక్కడ మనం 2 ఎక్కం 2 5. సో 5 ఇంటూ 11 55 సెంటీమీటర్ స్క్వేర్. కాబట్టి ఆన్సర్ 1. ఒకవేళ మనం ఇక్కడ త్రిభుజాల విధంగా చేస్తే మనకు త్రిభుజ వైశాల్య సూత్రం 1/2 BH కాబట్టి ఇది ఇక్కడ కూడా 1/2 BH. ఇక్కడ 1/2 BH తీసుకుంటే ఇక్కడ 1/2 ప్లస్ బేస్ 10 ప్లస్ కాదు ఇంటూ 1/2 ఇంటూ బేస్ 10 ఇంటూ హైట్ 6. ఏబీసీ లోపల హైట్ 5 కదా, ఇది ప్లస్ ఇక్కడ 1/2 బేస్ 10 హైట్ 5. ఇక్కడ మనం సూక్ష్మీకరిస్తే ఇక్కడ 2 ఎక్కం 2 5, ఇక్కడ కూడా 2 ఎక్కం 2 5, ఇక్కడ 5 6 30 ప్లస్ ఇక్కడ 5 5 25, 30కి 25 కలిపితే 55. ఈ విధంగా కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక చతుర్భుజంలో ఒక కోణం 72 డిగ్రీలు, మిగిలిన 3 కోణాలు 5:6:7 నిష్పత్తిలో ఉన్న ఆ కోణాలు ఏంది అన్నాడు. అలాగే చతుర్భుజంలో మనకు కోణాల మొత్తం 360 డిగ్రీలు తెలుసు కాబట్టి 360 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు ఒక కోణం 72, అలాగే మిగిలిన 3 కోణాలు ఒకటి 5x, ఇంకొకటి 6x, ఇంకొకటి 7x. నెక్స్ట్ ఈ 72ని ఇక్కడ పంపిస్తే 360లో 72 మైనస్ అవుతుంది కాబట్టి 288 ఈజ్ ఈక్వల్ టు ఈ మూడింటి మొత్తం 5 11 18 18x. ఇక్కడ మనం 18 ఎక్కంలో కొట్టేస్తే 18 ఎక్కం 18 18 ఎక్కం 18, సో 108. 18 6 108 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 16. అయితే మనకు ఆ కోణాలు ఇవ్వడింది కాబట్టి ఒకటి 5x అంటే 16 5 80. నెక్స్ట్ ఇంకొకటి 6x అంటే 16 6 96. నెక్స్ట్ ఇంకొకటి 7x కాబట్టి 16 112. సో ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక x7y2 అనే 4 అంకెల సంఖ్య 12 చే నిశేషంగా భాగించబడిన x ప్లస్ y యొక్క కనిష్ట విలువ ఎంత అని అడగడం జరిగింది. ఇక్కడ ఒక 4 అంకెల సంఖ్య 12 చే భాగించబడాలంటే అది 4 మరియు 3లచే నిశేషంగా భాగించబడాలి. భాజనీయ సూత్రాల్లో ఉంటుంది ఇది. ఇక్కడ మనం ఇచ్చిన సంఖ్య అనేది x7y2. ఇక్కడ ఫస్ట్ మనము 4 చే భాగించబడడానికి ఇక్కడ ఏ నియమాలు సంతృప్తి చెందాలో చూద్దాం. 4 చే భాగించబడాలంటే చివరి 2 అంకెలు 4 చే భాగించబడాలి. చివరి 2 అంకెల్లో మనం y విలువ అనేది 0 1 2 3 ఈ విధంగా 9 వరకు ఏదైనా అంకెని మనం పెట్టవచ్చు. ఒకవేళ నేను 0 తీసుకుంటే ఇక్కడ 02 అవుతుంది. 02 అనేది 4 చే భాగించబడదు కాబట్టి 0ని తీసుకోలేము. ఇక్కడ 1 తీసుకుంటే అప్పుడు 12 అవుతుంది. 12 అనేది 4 చే భాగించబడుతుంది కాబట్టి ఇది సంతృప్తి చెందుతుంది. ఇక్కడ మనం 01 ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనకు కనిష్ట విలువ కావాలి కాబట్టి కనిష్ట సంఖ్య నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి మనకి ఇక్కడ 1 అనేది ఇక్కడ సెట్ అవుతుంది. 1 సెట్ అయితే ఆ సంఖ్య x712 అవుతుంది. ఇప్పుడు 4 చే ఇది భాగించబడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ 3 చే భాగించబడే దానికి ఏం కావాలంటే అంకెల మొత్తం 3 చే భాగించబడాలి. ఇక్కడ అంకెల మొత్తం ఇక్కడ సేమ్ x కూడా 0 1 2 3 డాష్ 9 వరకు ఏ అంకైనా ఉండవచ్చు. ఇక్కడ మనం 0 తీసుకుంటే ఇది 0 పెడితే ఇది 4 అంకెల సంఖ్య కాకుండా 3 అంకెల సంఖ్య అవుతుంది. మనకు 4 అంకెల సంఖ్య అన్నది కాబట్టి 0 మనం తీసుకోం. నెక్స్ట్ 1 తీసుకుంటే అంకెల మొత్తం 1 + 7 8 9 10 అవుతుంది. కాబట్టి 10 అనేది 3 చే భాగించబడదు కాబట్టి 1 కూడా తీసుకోలేము. నెక్స్ట్ 2 తీసుకుంటే 2 7 9 10 12 కాబట్టి 2 తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సంఖ్య 2712. మనకు కావాల్సింది x ప్లస్ y. x విలువ మనకి ఏమొచ్చింది 2, y విలువ 1 కాబట్టి x ప్లస్ y 3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ని ఖచ్చితంగా మనము ఒక్కొక్కటి ప్రతిక్షేపించి చూస్తూనే కనుక్కోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బస్సు ఛార్జీలు పెరగక ముందు పెరిగిన తర్వాత 7:9 నిష్పత్తిలో ఉన్నాయి. సో పెరగక ముందు 7x ఉంటే పెరిగిన తర్వాత 9x అయిందన్నట్టు. పెరుగుదలకు ముందు ఛార్జీ 504 అంటే ఈ పెరుగుదలకు ముందు ఉన్న ఈ 7x అనే దాని యొక్క విలువ ఎంత అంటే 504 అన్నప్పుడు x విలువ ఎంత అవుతుంది? మనం 7 ఎక్కంతో దీన్ని కొట్టేస్తే
7 7 7049 7 14 ఎక్స్ విలువ 72 అవుతుంది. అయితే మన ప్రశ్నలో ఏమడగడం జరిగింది? పెరుగుదల ఎంత? పెరుగుదల ఎంత అంటే ఫస్ట్ 7x ఉండే ఇప్పుడు 9x అయింది. అంటే ఎంత పెరిగింది మనకు? 2x పెరిగింది. మనకు కావాల్సింది 2x. x విలువ 72 కాబట్టి 2x విలువ 2 × 72 144. ఆన్సర్ 144. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. కౌశిక్ 12 గంటలలో వ్యాయామానికి 2 గంటలు కేటాయించిన మొత్తం సమయంలో అతను వ్యాయామానికి కేటాయించిన భాగం. సో భాగం అడిగిండు కాబట్టి భాగంలో ఫస్ట్ మొత్తం గంటలు కేటాయించిన గంటలు. దీన్ని మనం డివైడ్ చేస్తే 2 ఎక్కం 2 ఆర్లు 1/6. ఆన్సర్ 1/6. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. వర్గ సంఖ్య మరియు ఘన సంఖ్య అయ్యే 3 అంకెల సంఖ్య. అన్ని మనకు ఆప్షన్స్‌లో 3 అంకెల సంఖ్యనే ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఏది వర్గ సంఖ్య అవుతుంది మరియు ఘన సంఖ్య 2 అవుతుందో చూడాలి. ఇక్కడ మనం అన్ని సంఖ్యలు వర్గ సంఖ్య అంటే రూట్ వ్యవస్థితమై ఉండాలి. ఘన సంఖ్య అంటే థర్డ్ రూట్ కూడా వ్యవస్థితమై ఉండాలి. ఇక్కడ మనకు రూట్ మరియు థర్డ్ రూట్ వ్యవస్థితమైన సంఖ్య 729 మాత్రమే. ఎందుకంటే 729ని రూట్ చేస్తే మనకు 27 వస్తుంది. అలాగే 729 యొక్క థర్డ్ రూట్ తీసుకుంటే మనకు 9 వస్తుంది. కాబట్టి ఆన్సర్ 279. మిగిలిన 3 సంఖ్యలు మనము కేవలం రూట్ గానే రాయగలుగుతున్నాం లేదా థర్డ్ రూట్ గానే రాయగలుగుతాం అని 2 విధాలుగా రాయలేకపోతున్నాం. ఇది ఆప్షన్స్ ద్వారానే చేసే క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 2 అకర్ణీయ సంఖ్యల మొత్తం -5 అందులో ఒకటి -13/6 అయిన రెండవది ఇది. సో 2 అకర్ణీయ సంఖ్యల మొత్తం అన్నాడు కాబట్టి ఒకటి మనకు 13/6 ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇంకొకటి ఏదో తెలియదు కాబట్టి x -5 అంట. దీన్ని మనకు సూక్ష్మీకరిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో x -5 ఈ మైనస్ అనేది ఇక్కడ వస్తే ప్లస్ 13/6 మనకు కాసాగు 6 -6 ముళ్ళ 6 5 30 ప్లస్ 13. 30లో 13 వెళ్తే 17. పెద్ద సంఖ్య మైనస్ ఉంది కాబట్టి -6 కాబట్టి ఆ సంఖ్య -17/6. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. అను సంఖ్యను 8 చే నిశేషంగా భాగించబడిన స్టార్ స్థానంలో అమర్చగలిగిన కనిష్ట సంఖ్య ఏది అన్నాడు. 8 చే నిశేషంగా భాగించబడాలంటే 8 యొక్క భాజనీయత సూత్రం ప్రకారం చివరి 3 అంకెలు 8 చే నిశేషంగా భాగించాలి. ఇక్కడ చివరి 3 అంకెలు 6 స్టార్ ఇది 8 చే భాగించబడాలంటే ఇక్కడ మనము స్టార్ ప్లేస్లో కనిష్ట సంఖ్య అడిగిండు కాబట్టి 0 1 2 3 ఈ విధంగా 9 వరకు ఏ సంఖ్య ప్రతిక్షేపిస్తే అది 8 చే భాగించబడుతుందో మనం చూడాలి. ఇక్కడ మనం 0 ప్రతిక్షేపిస్తే 602 ఇది 8 చే నిశేషంగా భాగించబడదు. ఇంకొకటి 012 ఇది కూడా 8 చే నిశేషంగా భాగించబడదు. ఇక్కడ అన్ని ప్రతిక్షేపించం మనం కేవలం ఆప్షన్స్లో ఇచ్చినవి మాత్రమే చూసుకోవాలి. ఎందుకంటే 1 ప్రతిక్షేపించడం కాలేదు. నెక్స్ట్ 2 ప్రతిక్షేపిస్తే అది కూడా కాదు. 622 కూడా 8 చే భాగించబడదు. అలాగే 3 ప్రతిక్షేపిస్తే 632 అనేది 8 చే భాగించబడుతుంది. కాబట్టి ఆన్సర్ 3. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఓకే, ఇక్కడతో మ్యాథ్స్ అయిపోయినాయి.